ఎస్సీ వర్గీకరణ తర్వాత ద్వారా మాలలకు జరిగిన అన్యాయంపై చర్చించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య పిలుపునిచ్చారు. మాలల భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఈ నెల 11న లక్టీ కపూల్ వాసవి క్లబ్ లో ముఖ్య నాయకుల సమావేశాన్ని జయప్రదం చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు సూచనలు పాటించకుండా సరైన డేటా లేకుండా రాష్ట ప్రభుత్వం చేసిన వర్గీకరణ వల్ల మాలలు విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. గ్రూప్ 3లో మాలలతో పాటు మరో 25 కులాలకు అన్యాయం చేసేలా రాష్ట ప్రభుత్వం రూపొందించిన రోస్టర్ విధానాన్ని సవరించి మాలలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మాల కార్యకర్తలు వందలాది మంది బయలుదేరి వాసవి క్లబ్ కాడికి వచ్చి మాలలకు జరిగిన అన్యాయాన్ని చర్చించి మాలలకు దశ తీర్మానాలు చేసి 2011 జనాభా లెక్క తీసుకొని ఇప్పుడు వర్గీకరణ చేసే వర్గీకరణలో 5% అంటే 5 జాబులు కూడా రాలేదు. ఒక్క జాబ్ వచ్చింది. అసొంటిది మాలలకు తీరని అన్యాయం జరుగుతుంది. అందు గురించని పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. తరలి వచ్చి లక్డికా పూల్ వాసవి క్లబ్ ల వందలాది మంది కూర్చొని చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం చేస్తున్నాం. కులానికి జరగని ఈ వర్గీకరణ చేసిన లాభం ఏముంది? మాకు రిజర్వేషన్లు పెంచలేదు. 18% రిజర్వేషన్లు పెంచి బాగుండే. అది పెంచకుండా మాకు ఎప్పుడో చేసిన జనాభా లెక్కలు 2011లో చేసిన జనాభా లెక్కలు ఇప్పుడు తెచ్చి వర్గీకరణ చేసి చాలా నష్టపోతున్నారు. మాల బిడ్డలు చాలా నష్టపోయి ఒక జాబ్ కూడా రాలేదు. తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. అందు గురించనే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మేము సాధించుకోవాలని మేము ముందుకు వస్తున్నాం.